ఆయిల్ ఎక్కువ ఉంటుంది, కొలెస్ట్రాల్స్ ఎక్కువ ఉంటాయి. మనం తినే ఫుడ్ డైలీ అన్‌హెల్తీ ఫుడ్ తింటున్నాం అనుకోండి. డైలీ మన ట్రెడిషనల్ ఫుడ్ ఏంటి? చక్కగా కూర, పప్పు, పెరుగు ఈ టైప్ తినకుండా సాంబారు, రసం ఇట్లాంటివి తినకుండా రోజు మనం బిర్యానీలు తింటుంటే దట్ ఈస్ నాట్ అవర్ ఫుడ్. దట్ ఈస్ నాట్ హెల్తీ ఫుడ్ ఆల్సో. వారానికి ఒక రోజు ఈజ్ ఓకే. సో అలా తింటుంటే దానివల్ల హార్ట్ అటాక్ వస్తుంది. ఓకే. దాంట్లో గ్యాస్ వల్ల రాదు. మనం తినే కంటెంట్స్ ఆర్ నాట్ గుడ్. దానివల్ల రావచ్చు. ఓకే. దానివల్ల ఏముంది, మగవాళ్ళకైతే చిరుబొజ్జు వస్తుంది. అందరికి ఇప్పుడు లేడీస్కి అయితే ఫ్యాట్ అంతా సీట్ దగ్గర పేరుకుంటుంది, మగవాళ్ళకి పొట్ట కొండలాగా పెరుగుతుంది. ఓకే. సో ఎప్పుడైతే పొట్ట దగ్గర ఫ్యాట్ పెరుగుతుందో వాళ్ళకి హార్ట్ అటాక్స్ ఎక్కువ వచ్చే అవకాశం. ఓకే. ప్రపంచం అంతటా మగవాళ్ళు ఆడవాళ్ళ కన్నా 2 ఏళ్ళు తక్కువ బతుకుతారు. మీరు జపాన్లో యావరేజ్ లైఫ్ స్పాన్ తీసుకున్నారనుకోండి, లేడీస్లో 83 ఏళ్ళు, మగవాళ్ళు 81 ఏళ్ళు. ఎందుకు? అమెరికాలో కానీ జపాన్లో కానీ మీరు ఇండియాలో కానీ ఎక్కడైనా తీసుకోండి, మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళు 2 ఏళ్ళు ఎక్కువ బతుకుతారు. దానికి రీజన్ ఎందుకంటే మగవాళ్ళకి ఫ్యాట్ కొండలాగా పొట్ట దగ్గర ఏర్పడు, పొట్ట దగ్గర ఫ్యాట్ ఏర్పడిన వాళ్ళకి హార్ట్ అటాక్స్ ముందు వస్తాయి. ఓకే. అందుకోసమే లేడీస్ అందుకని లేడీస్ తొందరగా. కాబట్టి లేడీస్లో కూడా కొంతమందికి పొట్ట దగ్గర ఫ్యాట్ వస్తుంది, వాళ్ళకి కూడా హార్ట్ అటాక్స్ ఎక్కువ వస్తాయి. ఓకే. ఓకే. దట్స్ ఎ సైన్ అనుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఒబిసిటీ అంటారు దాన్ని. పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కాదు, ఆండ్రాయిడ్ ఒబిసిటీ అంటే మేల్ టైప్ ఆఫ్ ఒబిసిటీ. ఆండ్రాయిడ్ గైనాయిడ్ అంటే ఫీమేల్ టైప్ ఆఫ్ ఒబిసిటీ.